అందరికీ నమస్కారం. నవగ్రహాలు, వాటి లక్షణాలు, నవగ్రహాల యొక్క పుట్టుపూర్వతలు, జాతకుల మీద నవగ్రహాల ఫలితాలు అనుకూలంగా ఉంటే ఏంటి, ప్రతికూలంగా ఉంటే ఏంటి, ఇవన్నీ మనం నవగ్రహాలు లక్షణాలు అనే విషయం మీద మనం ఒక సిరీస్ చేస్తున్నాం. మీకు తెలిసిన విషయమే. ఇంతకుముందు మొదటి ఎపిసోడ్గా రవిగ్రహానికి సంబంధించిన సంపూర్ణ వివరాలు తెలియజేశాను. ఇప్పుడు మనం ఒక విశిష్టమైనటువంటి నవగ్రహం చంద్రుడి గురించి తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత వినీల ఆకాశంలో మనం తలెత్తి చూస్తే అత్యంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించేటటువంటి నవగ్రహం చంద్రుడు. మనిషి తన మేధస్సుతో ఒక యంత్రాన్ని రూపొందించుకొని అడుగు పెట్టగలిగిన ఏకైక నవగ్రహం కూడా చంద్రుడే. కంటికి కనిపించేంత దూరంలో, మనిషి అడుగు పెట్టగలిగేంత దూరంలో ఉన్న ఈ యొక్క భూమికి సహజ ఉపగ్రహమైనటువంటి చంద్రుడు నవగ్రహ పరంగా ఎంతో విశిష్టతను కలిగిన వ్యక్తి. ఆ విశేషాలన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన నవగ్రహ వ్యవస్థను ఒక కుటుంబంగా పరిగణిస్తే, సూర్యుడికి సంబంధించిన ఎపిసోడ్లో నేను మీకు తెలియజేశాను, సూర్యుడు తండ్రి అయితే చంద్రుడు తల్లి. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు మరియు మాతృకారకుడు. సూర్యుడి వల్ల ఒక వ్యక్తి ఆత్మకు ఎంత ప్రతిబింబంగా అయితే సూర్యుడు ఉంటాడో, చంద్రుడు మనస్సుకి ప్రతిబింబంగా ఉంటాడు. ఒక ఆత్మకి ఒక రూపం కావాలంటే ఒక శరీరం కావాలి. ఆ శరీరం నడవడికే విధానం మనస్సు నిర్ణయిస్తుంది. కాబట్టి సూర్యుడి కంటే కూడా చంద్రుడు ఒక మనిషి యొక్క జీవిత నిర్దేశాన్ని, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు ఒక జాతకుడు, వాడి బుద్ధి ఏ విధంగా ప్రేరేపించబడుతుంది, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా చంద్రుడే శాసిస్తాడు. జ్యోతిష్య పరిభాషలో చంద్రుడు కేవలం మనఃకారకుడే కాదు, ఈ భూమిపై ఉండేటటువంటి సమస్త జీవరాశికి మానసిక ప్రశాంతతకు చంద్రుడే కారకుడు. మనోధైర్యానికి చంద్రుడు మూలస్తంభంగా పరిగణిస్తాం మా జ్యోతిష శాస్త్రంలో. అలాగే ఒక వ్యక్తి తల్లి వల్ల లాభపడతాడా పడడా, లేదా తల్లి పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తాడా లేదా తల్లికి బిడ్డకి ఉండే సంబంధం బాగుంటుందా బాగోదా, ఇవన్నీ కూడా నిర్ణయించేది చంద్రుడే. ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రుడు కేవలం మన భూమికి ఒక సహజ ఉపగ్రహం మాత్రమే. కానీ మన హైందవ ధర్మానికి 4 మూలస్తంభాలైన వేదాలలో చాలా సింపుల్గా చంద్రుడు ఎంత ఇంపార్టెంటో ఒక వాక్యం, శ్లోకం ద్వారా చెప్పారు. చంద్రమ మనసో జాతః. చంద్రుడి వల్ల మాత్రమే ఒక జాతకుడి యొక్క మనస్సు, ఒక జాతకుడి యొక్క ప్రవర్తన నిర్దేశింపబడతాయి అనేది ఆ చిన్న శ్లోకం ద్వారా మన వేదాలు చంద్రుడి యొక్క గొప్పదనాన్ని నిర్ణయం చేశాయి. చంద్రుడు నవగ్రహాలలో చాలా అందమైన వాడట. ఆయన అందం ఎంత గొప్పది అని వర్ణించడానికి శ్రీ పరాశర మహర్షి వారు 16 పేర్లను చంద్రుడికి ఆపాదించారు. అంటే 16 రకాలుగా ఆయన అందాన్ని వర్ణించారు. వాటినే మా జ్యోతిష శాస్త్ర ప్రకారం మేము 16 చంద్రుని యొక్క 16 కళలు అంటాము. దానిని బట్టి చంద్రుడికి షోడశ కళానిధి అనే పేరు కూడా వచ్చింది. ఆ 16 కళలు, వాటి పేర్లు, అదేవిధంగా వాటి అర్థాలు, అమృత, తృష్టి, వృష్టి, ఇలా 16 పదాలు. ఆ 16 పదాలు, వాటి యొక్క అర్థాలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ avarshubhakariyam.com సంబంధించినటువంటి ఈ టాపిక్ లింక్ నేను ఇస్తున్నాను. దాంట్లో మీరు పూర్తిగా ఈ షోడశ కళానిధి
16 కళల యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. చంద్రుడిని బట్టి ఒక వ్యక్తి జాతకానికి సంబంధించిన ముఖ్య విషయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అది అలా ఆకాశ మార్గంలో చంద్రుడు ఏ నక్షత్ర మండలంలో సంచరిస్తూ ఉంటాడో అప్పుడు జన్మించిన వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం అదే అవుతుంది. అదేవిధంగా ఆకాశ మార్గంలో చంద్రుడు ఏ రాశి కూటమిలో కాన్స్టలేషన్లో సంచరిస్తూ ఉంటాడో అదే ఆ వ్యక్తి యొక్క జన్మ రాశి అవుతుంది. ఉదాహరణకు మేషరాశిలో చంద్రుడు ఆకాశంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి జన్మించారనుకోండి, ఆ వ్యక్తి యొక్క జన్మ రాశి మేషరాశి అవుతుంది. అసలు ఒక ఆత్మ ఒక జీవిగా ఈ భూమి మీద ప్రాణం పోసుకున్న తర్వాత ఏ గ్రహ మహాదశతో ఆ జీవితం ప్రారంభమవ్వాలి, ఆ ఆత్మ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను లెక్కగట్టి ఏ గ్రహ దశతో ఆ జీవి ఈ భూమి మీద తన జీవితాన్ని మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించేది చంద్రుడే. మీకు తెలిసిన విషయమే, మనకు ఉన్న 27 నక్షత్రాలు, వాటిలో రోహిణి, అదేవిధంగా హస్త, అదేవిధంగా శ్రవణం, ఈ 3 నక్షత్రాలు అధిపతి చంద్రుడే. ఎవరైతే రోహిణి కానీ, హస్త నక్షత్రంలో కానీ, శ్రవణ నక్షత్రంలో కానీ జన్మిస్తారో వారి జాతకాలు చంద్రగ్రహ మహాదశాశేషంతోనే ప్రారంభమవుతాయి. అయితే దీంట్లో విశేషం ఏంటి? నేను ఇందాక నుంచి చెప్తున్నాను, చంద్రుడు మనఃకారకుడు, అలాగే మాతృకారకుడు. ఈ 3 నక్షత్రాల వారికి సాధారణంగా 99% వీరు ప్రశాంతమైన జీవితంలోనే ఉంటారు. అదేవిధంగా తల్లి వల్ల లాభపడతారు. తల్లి వీళ్ళని ఎంత కాచి కాపాడుతుందంటే అందరి తల్లులు చక్కగా కాచి కాపాడతారు తమ బిడ్డల్ని. కానీ ఈ 3 నక్షత్రాలకు మాత్రం ఇంకొంచెం ప్రత్యేకత ఉంటుంది. మాతృవర్గం నుంచి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. చంద్రుడికి ఇక మిత్ర శత్రు గ్రహాలు అనే విషయం మనం పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి మిత్రుడు సూర్యుడు, అదేవిధంగా బుధుడు. ప్రత్యక్షంగా చంద్రుడికి శత్రుత్వం కలిగిన గ్రహాలు లేవు. ఎందుకంటే చంద్రుడు అన్ని గ్రహాలని, అన్ని జీవుల్ని సమాభావంతో, సమదృష్టితో చూస్తాడు. ఆయన ప్రత్యేకతే అది. కానీ శనైశ్వరుడు, రాహువు, కేతువు మాత్రం కావాలని చంద్రుడిని పీడిస్తారు. దీనికి గల కారణాన్ని మనం రాబోయే ఎపిసోడ్స్లో శనైశ్వరుడు కోసం, రాహువు కోసం, కేతువు కోసం ఆ ఎపిసోడ్స్లో మనం వివరంగా చర్చించుకుందాం. ఇక చంద్రుడితో పాటు ఉజ్జీవులుగా అంటే ఉజ్జీలుగా సమంగా ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి గ్రహాలు గురువు, బృహస్పతి చంద్రుడితో సమానమైనటువంటి జాతక ఫలితాలు ఇస్తారు. శుక్రుడు చంద్రుడితో సమానమైన జాతక ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా కుజుడు కూడా చంద్రుడితో సమానమైనటువంటి జాతక ఫలితాలు ఇస్తారు. జ్యోతిష శాస్త్రపరంగా చంద్రుడు ఒక శుభగ్రహం. కానీ వ్యక్తిగత జాతకం చెప్పేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చంద్రుడు ఫలానా రాశిలో ఉన్నాడు, నీది మేషరాశి కాబట్టి నీ జాతకం ఇది, నీది మిథున రాశి కాబట్టి నీ జాతకం ఇది, కర్కాటకం చంద్రుడికి స్వక్షేత్రం, వృషభ రాశి ఉచ్చరాశి కాబట్టి నీకు అద్భుతం, వృషభ రాశిలో పుట్టావు కాబట్టి నువ్వు, లేదా వృశ్చిక రాశి చంద్రుడికి నీచ క్షేత్రం కాబట్టి నీకు అసలు చంద్రబలం లేదు. ఇది కాదు చెప్పాల్సింది. చంద్రుడు ఏ భావానికి అధిపతిగా ఉన్నాడు, అదేవిధంగా చంద్రుడు ఏ గ్రహ దృష్టిని ఏ స్థానం నుంచి తన మీద కలిగి ఉన్నాడో గమనించాలి. వీటన్నిటికంటే ముఖ్యం తిథి. చంద్రుడు ఈ జాతకుడు పుట్టేటప్పటికి శుక్లపక్ష తిథిలో ఉన్నాడా, కృష్ణపక్ష తిథిలో ఉన్నాడా అనేది గమనించి అప్పుడు జాతక ఫలితాన్ని చెప్పాలి. చంద్రునికి అత్యంత బలమైన కాలం శుక్లపక్షం, అంటే అమావాస్య తదుపరి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటిది శుక్లపక్ష తిథులు. ఇది అత్యంత బలమైనది.
పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేది బహుళపక్షం లేదా కృష్ణపక్షం. ఈ రెండు పదాలు ఎలాగైనా మనం పిలుస్తాం. ఇది అత్యంత బలహీనమైనది. పౌర్ణమి నాటి చంద్రుడు అత్యంత బలవంతుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం. అమావాస్య నాటి చంద్రుడు అత్యంత బలహీనుడు. కాబట్టి శుక్లపక్షంలో జన్మించిన జాతకుల యొక్క చంద్రగ్రహ బలం చాలా బాగుంటుంది. కృష్ణపక్షంలో జన్మించినటువంటి జాతకులకి చంద్రగ్రహ బలం కానీ, చంద్రగ్రహ ఫలితాలు కానీ, చంద్రగ్రహ అనుకూలత కానీ అంత గొప్పగా ఉండదు. మన పురాణాల్లో ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. ఏంటంటే, చంద్రుడు కేవలం ఒక గ్రహము లేదా ఒక గోళం కాదు. చంద్రకిరణాల్లో సోమరసం అనే ఒక శక్తి ఉంటుందట. ఆ సోమరసమే అమృతానికి భాండాగారం అట. దేవతలకి మన కుటుంబాల్లో స్వర్గస్థులైన వాళ్ళందరినీ మనం పితృదేవతల కిందే మనం పరిగణిస్తాం. దేవతలకి కానీ, అంటే ముక్కోటి దేవతలకి కానీ, పితృదేవతలకి కానీ ఈ సోమరసం నుండి లభించేటటువంటి అమృతమే ఆహారం అవుతుందట. పౌర్ణమి నాడు సమృద్ధిగా సోమరసాన్ని చంద్రుడు తయారు చేసి ఉంచుతాడట. అది అమావాస్యకు వచ్చేటప్పటికి దేవతలందరూ కూడా సోమరసాన్ని, దాని నుంచి అమృతాన్ని వాళ్ళు పూర్తిగా భుజించడం వల్ల, తీసేసుకోవడం వల్ల అమావాస్యకి పూర్తిగా క్షీణ చంద్రుడై శక్తిని కోల్పోతాడు అని ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ గాథ ఉంది. పురాణాల్లో నేను ఇందాకే చెప్పాను, చంద్రుడు చాలా అందగాడు. చంద్రుడు బేసిక్గా స్త్రీతత్వాన్ని కలిగినటువంటి ఒక గ్రహం, కానీ చాలా అందగాడు. సో వారి యొక్క అందాన్ని వర్ణిస్తూ వివిధ దేవతలు వివిధ రకాల పేర్లను చంద్రుడికి ప్రసాదించారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన పేర్లను ఎంచుకుంటే 5 పేర్లను మాత్రం మన పురాణాలు విశేషంగా పేర్కొన్నాయి. దాంట్లో మొదటిది సోమ, అంటే సోమరసం. ఇందాక నేను చెప్పాను, అమృతాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన శక్తి అంతా కూడా సోమరసంలో ఉంటుంది. ఆ సోమరసాన్ని క్రియేట్ చేయగలిగేటటువంటి వ్యక్తి కాబట్టి ఈయనని సోమ అని అంటారు. రెండవ పేరు హిమాంసుడు. ఈ హిమాంస అనేది ఏంటంటే ఈయన యొక్క చల్లని కిరణాలు. ఈయన స్వయంగా ప్రకాశించలేడు, కానీ సూర్యుడి నుంచి చంద్రుడి మీదకి వచ్చినటువంటి వేడి కిరణాలని చంద్రుడు రాత్రిపూట తిరిగి భూమి మీదకి కానీ లేదా ఈ విశ్వంలోకి కానీ చల్లటి కిరణాలుగా మార్చి ప్రసరింపచేస్తారట. అందుకని ఆయన్ని హిమాంసుడు అని కూడా పేరు ప్రసాదించారు. ముఖ్యమైనటువంటి మూడవ పేరు నిశాకరుడు, అంటే రాత్రిని సృష్టించేవాడు. మొత్తం ప్రపంచమంతా, భూమి మీద విశ్వమంతా కూడా పగటితోనే, సూర్యకాంతితోనే నిండిపోతే ఆలోచించండి. సో నిశాకరుడు, రాత్రి అనేది పగలు ఎంత ముఖ్యమైనదో రాత్రి కూడా అంతే ముఖ్యమైనది. ఆ నిశాకరుడు ఈ చంద్రుడి వల్లే రాత్రి యొక్క శక్తి అనేది మనకి లభించడానికి కారణం ఈయనే కాబట్టి నిశాకరుడు అనే పేరు కూడా ప్రసాదించారు. ఇక ముఖ్యమైన 4వ పేరు ద్విజరాజు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ముఖ్యంగా చంద్రుడు బ్రాహ్మణులకు అదేవిధంగా పక్షి జాతికి రారాజు. బ్రాహ్మణులకు ముఖ్యమైనటువంటి అధిదేవత ఎవరు అని అంటే చంద్రుడే. పక్షులకు, సమస్త పక్షులకు కూడా అధిదేవత ఎవరు అని అంటే చంద్రుడే. మీరు ఏదైనా పక్షుల గురించి, సైబీరియన్ పక్షులు వీటి గురించి వినే ఉంటారు. ద గ్రేట్ మైగ్రెంట్స్, ఎక్కడెక్కడో పుడతాయి, ఎక్కడికో వెళ్తాయి, బతుకుతాయి, మళ్ళీ పుట్టిన చోటుకే వస్తాయి. ఇవి రావడానికి ఆ దారి తెలియచేసేది కూడా పూర్తిగా చంద్రుడేనట. సో ద్విజరాజు అనే పేరు కూడా ఈ చంద్రుడికి మన దేవతలు ప్రసాదించారు. ఇక చివరిది కుముదనాథుడు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, సూర్యుడి వల్ల తామరలు వికసిస్తాయి, చంద్రుడి వల్ల కలువ పువ్వులు వికసిస్తాయి. అందువల్ల కుముదనాథుడు అనేది ఈయనకి పేరు ప్రసాదించారు.
చంద్రుడి యొక్క అస్త్రాలలో కూడా మనం చర్చించుకుంటాం. గద కానీ లేదా వికసించినటువంటి కలువ పద్మం కానీ ఆయన అస్త్రంగా ఉంటుంది. సో ఎవరైనా సరే చంద్రగ్రహ బలంతో తమ బిడ్డలకు పేర్లు పెట్టాలి అని అనుకుంటే ఈ 5 పేర్లని మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. చంద్రగ్రహానికి ఇక ఇష్టమైనటువంటి విషయాలు: రంగు, తెల్లటి వర్ణం చంద్రుడికి చాలా ఇష్టమట. అలాగే రత్నాలు, ముత్యం, తెల్లటి ముత్యం ఆయనకి చాలా ఇష్టమైనటువంటి రత్నము. ఆయన వాహనము తెల్లటి జింక ఆయన వాహనము. వాస్తురీత్యా ఆయన వాయువ్య దిశకు అధిపతి. ఎవరి ఇంట్లో అయితే వాయువ్య దిశలో దోషాలుంటాయో వారందరికీ చంద్రగ్రహం జాతక బలంలో లోపించినప్పుడు ఏ ఫలితాలు ఏర్పడతాయో ఇవన్నీ నేను చెప్పబోతూనే ఉన్నాను. ఆ ఫలితాలన్నీ కూడా వాయువ్య దోషాలుంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ కూడా వర్తిస్తుంది. ఇటువంటి వాయువ్య దిశకి చంద్రుడు అధిపతిగా ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క ఆయుధం, ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను, గద లేదా వికసించినటువంటి కలువ పద్మం. ఇవి చంద్రుడికి ఇష్టమైనటువంటి ఇవి. ఇక చంద్ర నివాసం మన కళ్ళకి ప్రత్యక్షంగా మన యొక్క నేకెడ్ ఐకి మనకి కనిపించేటటువంటి చంద్రమండలం. చంద్రుడికి ఉన్న మరొక ముఖ్యమైనటువంటి పేరు ఔషధీసుడు. ఎందుకు ఈ పేరు వచ్చింది? మన ప్రాచీన ఆయుర్వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వైద్య గుణాలు కలిగినటువంటి మొక్కలు అన్నీ కూడా వాటి యొక్క శక్తిని చంద్ర కిరణాల నుంచే పొందుతాయట. ఔషధ గుణాలున్న మొక్కలన్నీ కూడా రాత్రిపూటే వికసిస్తాయట. అందుకనే ప్రాచీన ఆయుర్వేదం కానీ లేదా నిజంగా ఆయుర్వేదాన్ని తెలుసుకున్న పాటిస్తున్న ఆయుర్వేద సూత్రాలమ్మ గారు కానీ ఇప్పుడు పౌర్ణమి రోజు మాత్రమే ఈ ఔషధ మొక్కల ఆకులను సేకరించడం కానీ వాటి పుష్పాలను సేకరించడం కానీ చేస్తారు. చంద్రకిరణాలకు ఉన్నటువంటి అంత శక్తి ఒక ఔషధ మొక్కని, ఒక సాధారణ మొక్క బతకడానికి సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియ మనకి తెలుసు, కానీ ఔషధ గుణాలని మొక్కలకు ఆపాదించే శక్తి చంద్రుడికి మాత్రమే ఉంది. అందువల్లే చంద్రుడికి ఔషధీసుడు అనే పేరు కూడా ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు చంద్రుడు ఈ ఔషధ గుణం మీద వారే ఒక శ్లోకంలో ఎంత చక్కగా వివరించారంటే, పుష్యామి ఔషధీహ సర్వాహ సోమో భూత రసాత్మక. అంటే సింపుల్గా వివరించాలి అని అంటే, నేనే రాత్రిపూట చంద్రుడినై మొక్కలకు ఔషధ గుణాలని ప్రసాదిస్తున్నాను. మొత్తం నిరాశతో నిండిపోయి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి ఈ ప్రపంచమంతా సర్వమయం నేనే అని చెప్పే దాంట్లో ఆఖరికి చంద్రుడి యొక్క రూపం కూడా, యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణావతారం మొత్తం కూడా చంద్రగ్రహం యొక్క అడుగుజాడల్లోనే నడిచింది. దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఈ ఒక్క శ్లోకంతో చంద్రుడి యొక్క ఔషధ గుణాన్ని శ్రీకృష్ణుల వారు సింపుల్గా అందరికీ తెలియజేశారు. పంచాంగం ప్రకారం ఇక చంద్రుడి యొక్క విశిష్టత ఏంటి అని చర్చించుకుంటే, మన చాంద్రమాన పంచాంగం, మీరు ఏ పంచాంగం అయినా చూడండి, చాంద్రమాన గణిత సిద్ధాంతం ఉంటుంది. చంద్రుడి యొక్క ఆధారంగానే మనం పంచాంగ గణితం చేసాం. నేను ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నాను, ఒక ముహూర్తం నాకు కావాలి. కొన్ని రోజుల క్రితం నేను శుభముహూర్తాలు, ఈ పౌరహిత్యులు చేస్తున్న తప్పు, సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల జరుగుతున్న అనర్థాలు అనే దాని మీద నేను చేసిన వీడియోలో కూడా ఈ పాయింటే చెప్పాను. మళ్ళీ ఇదే ఎందుకు చెప్తున్నానంటే, అంత ఇంపార్టెంట్ ఇది. ఒక శుభ కార్యక్రమం మీరు చేయాలని అనుకుంటున్నారు, మీ యొక్క జన్మ నక్షత్రం నుండి ఆ రోజు ఉన్న నక్షత్రానికి అసలు తారాబలం అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే ఆ పనిని ప్రారంభించండి. అప్పుడే ఆ పని విజయవంతం అవుతుంది. తారాబలం కట్టడం, లెక్క కట్టడం మా పని కాదు, మాకు రాదండి. అయ్యా
మా వెబ్సైట్ avarshubhakaryan.comలో హౌ టు క్యాలిక్యులేట్ తారాబలం అనే ఒక సెపరేట్ వెబ్ పేజ్ ఉంది. మీరు దాంట్లోకి వెళితే మీకు ఖచ్చితంగా సులువుగా అర్థమయ్యే రీతిలో నేను వివరించాను. తారాబలాన్ని ఎలా లెక్క కట్టుకోవాలి, ఒక మినిమం సెన్స్ ఇది కూడా పురోహితులు పట్టించుకోవట్లేదు. తారాబలాన్నన్నా కనీసం పట్టించుకొని అదేవిధంగా తారాబలాన్ని చెక్ చేశాకే ఒక ముహూర్తం నీకు సూట్ అయిందని చెప్పండి. మామూలు వ్యక్తులు కూడా మా తారాబలం సూట్ అయిందా లేదా మీరు పెట్టిన ముహూర్తానికి అని నిర్భయంగా అడగడం నేర్చుకోండి. అప్పుడే పంచాంగం యొక్క ఫలితం, శుభముహూర్తం యొక్క ఫలితం మీకు వస్తుంది. ఇకపోతే చంద్రుడి యొక్క నక్షత్రాన్ని బట్టే 27 నక్షత్రాలలో చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంతో ఉంటాడు ఆయన. అలా తారాబలం ప్రకారం చంద్రబలం మన ముహూర్తానికి ఉందా లేదా అనేది తెలుస్తుంది. రెండవది తిథి. తిథి అనేది చంద్రుడు సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని తెలియజేసేదే తిథి. తిథుల్లో కూడా శుక్లపక్ష తిథులు చాలా బలమైనవి చెప్పాను కదా. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న కాలం శుక్లపక్షం. పౌర్ణమి తర్వాత ప్రారంభమయ్యే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నది కృష్ణపక్షం లేదా బహుళపక్షం. ఈ తిథులు శుక్లపక్ష తిథులు బలమైనవి, కృష్ణపక్ష తిథులు బలహీనమైనవి. మీకు అవకాశం కుదిరితే శుక్లపక్ష తిథుల్లోనే మీరు ఏ శుభకార్యక్రమైనా ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం మంచిది. అదే శుక్లపక్ష తిథుల్లో కూడా ముఖ్యంగా విదియ, పంచమి, దశమి, పౌర్ణమి ఇవి చాలా బలమైనవి. ఈ యొక్క తిథుల్లో మనం సాధారణంగా అన్ని రకాల శుభ కార్యక్రమాల్ని మనం నిర్వర్తించవచ్చు. ఇక చంద్రుడికి సంబంధించి ఆయన జననం, ఆయన కుటుంబం, ఇటువంటి ఆయన వ్యక్తిగత విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని మనం కాసేపు చర్చించుకుందాం. చంద్రుడి యొక్క జననం, జ్యోతిష శాస్త్రం ఒక విధమైనటువంటి జననాన్ని నమ్ముతుంది. ఒక జ్యోతిష్యుడిగా నేను, మన పురాణాలు ఒక విధంగా చంద్రుడి యొక్క ఆవిర్భావం గురించి చెప్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి అత్రి మహర్షి మరియు అనసూయాదేవిలకు జన్మించిన కొడుకు చంద్రుడు అని చెప్తుంది. తండ్రి పేరు మీదే చంద్రుడికి ఆత్రేయ అనే ఇంకొక నామం కూడా ఉంది. మనకి కూడా తెలుసు, ఎంతో మంచి మంచి పాటలు రచించిన ఆత్రేయ గారు. బహుశా వారి తల్లిదండ్రులకి తెలిసి ఉండొచ్చు, చంద్రుడు మనఃకారకుడు, మనసు పెట్టి అంత చక్కటి సాహిత్యాన్ని ప్రపంచానికి ఇస్తాడని తన కొడుక్కి చంద్రుడికి మరో పేరైనటువంటి ఆత్రేయ అనే పేరుని పెట్టి ఉండొచ్చు. సో జ్యోతిష శాస్త్రం ప్రకారం బ్రహ్మ యొక్క మనవడు చంద్రుడు. పురాణ గాథ ప్రకారం క్షీరసాగ మదనం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ముందు పైకి వచ్చారట. లక్ష్మీదేవితో పాటు చంద్రుడు కూడా పైకి క్షీరసాగరం నుంచి ఉద్భవించారట. ఆ విధంగా చూసుకుంటే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు, అదేవిధంగా చంద్రుడు, వీళ్ళిద్దరూ సోదర సోదరీలు అవుతారు. ఇక మామూలుగా జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకుంటే చంద్రుడికి శ్రీ దత్తాత్రేయ ప్రభువు సోదరుడవుతారు. అదేవిధంగా దుర్వాస మహర్షి కూడా సోదరుడవుతారు. వీరి యొక్క గోత్రం తండ్రి గారి గోత్రమే ఆత్రేయస మహర్షి గోత్రం. మీలో ఎవరికైనా ఆత్రేయస మహర్షి గోత్రీకులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు అందరూ కూడా చంద్ర వంశ అంశలో పుట్టిన వాళ్ళే. చంద్రుడి యొక్క జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రము. అదేవిధంగా వారి యొక్క శరీరతత్వం జలతత్వం. అందుకనే జలాలకి చంద్రుడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. సముద్రం ఆటు పోటు చూడండి, టైడల్ వేవ్స్ ఎలా వస్తాయి. పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఎందుకు సముద్రం అలా ఉంటుంది. ఎక్కటి చంద్రుడు ఉన్నాడు, సుమారు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు తన యొక్క ఆకర్షణ, గురుత్వాకర్షణతో భూమి మీద ఉన్నటువంటి జలాలని ప్రేరేపించగలుగుతున్నాడు అంటే ఎంత శక్తివంతమైనటువంటి నవగ్రహాలో మనకు తెలుస్తుంది.
అదేవిధంగా చంద్రుడి యొక్క అధిదేవత అంటే చంద్రుడు పూజించేటటువంటి అధిదేవత శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా చంద్రగ్రహ దోషం జాతకంలో ఉంటే తొలగిపోతుంది. ఇది కూడా నేను రాబోయే వీడియోలో చెప్తాను. ఇక వీరి యొక్క గుణం సత్వగుణం. ఎవరితోనూ కూడా ఈయన గొడవ పెట్టుకునే తత్వం కాదు. రజోగుణం వేరు, సత్వగుణం వేరు. రజోగుణం కలిగిన గ్రహాలు ఒక రకంగా ఉంటాయి, సత్వగుణం కలిగిన గ్రహాలు ఒక రకంగా ఉంటాయి. తమ పని తాము నెమ్మదిగా నిదానంగా చేసుకుని వెళ్ళిపోయేటటువంటి తత్వం వీరుకుంటుంది. ఇక వైవాహిక జీవన విషయానికి వస్తే చంద్రుడికి దక్ష ప్రజాపతికి చెందినటువంటి 27 కుమార్తెలు. వారే మన 27 నక్షత్రాలు, అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు చంద్రుడి యొక్క అందానికి ముగ్ధులైనటువంటి దక్ష ప్రజాపతి కుమార్తెలు ఈ 27 మంది కూడా తండ్రిని వేడుకున్నారట, ఎలాగైనా సరే మాకు చంద్రుడి భర్తగా కావాలి అని. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుడిని వెళ్ళి, యాక్చువల్గా ప్రజాపతి అనే పోస్ట్ ఉన్న వ్యక్తి ఆ యుగానికి ఈ యొక్క సృష్టిని క్రియేట్ చేస్తారు. బ్రహ్మ ఆదేశానుసారం ప్రజాపతులు సృష్టిని క్రియేట్ చేసి నడిపిస్తారు. అంటే అంత గొప్ప పోస్ట్. ఆయన చంద్రుడిని వెళ్ళి ఆయన అభ్యర్థించాడట తన 27 మంది కుమార్తెలను పెళ్లి చేసుకోమని. వెంటనే చంద్రుడు ఒప్పుకున్నాడట. 27 మంది 27 నక్షత్రాలని పెళ్లి చేసుకున్నాడు. అయితే దీనిలో రోహిణి నక్షత్రం అంటే ఎందుకో చంద్రుడికి చాలా ప్రేమాభిమానాలు అధికంగా ఉండేవట. ఆయన కేవలం రోహిణి నక్షత్రంతోనే ప్రేమాభిమానాలను పంచుకోవడం సహించలేని లేదా బాధపడిన మిగిలిన 26 మంది సోదరీలు వెళ్ళి తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతికి విన్నవించుకున్నారట. చంద్రుడు మా అందరికీ భర్తే, కానీ కేవలం రోహిణితో మాత్రమే ఆయన ప్రేమాభిమానాలు పంచుకుంటున్నాడు అని చెప్తే, దీనికి ఆగ్రహించినటువంటి దక్ష ప్రజాపతి చంద్రుడికి ఒక శాపాన్ని ఇచ్చాడు. ఏమిటి? ఏ అందం వల్లైతే నువ్వు నా యొక్క కుమార్తెలను ఆకర్షించగలిగావో ఆ అందమంతా క్షయ రోగం వచ్చి క్షీణించిపోవాలి, నువ్వు రోజు రోజుకి క్షీణించిపోవాలి అని శపించాడట. ప్రజాపతి యొక్క స్థానంలో ఉన్నటువంటి ఒక శక్తి దక్ష ప్రజాపతి, ఆయన యొక్క శాపానికి తిరుగు ఉండదు. వెంటనే చంద్రుడు క్షీణించడం మొదలుపెట్టాడు. తన యొక్క అందాన్ని, తన యొక్క రూప లావణ్యాన్ని కోల్పోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన తన శాప విమోచనం కోసం చేసిన పని ఏంటంటే, ప్రస్తుతము గుజరాత్ రాష్ట్రం మన ప్రస్తుతం అయితే నదీ తీరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి పోయి శివలింగాన్ని ఆయనే తయారు చేసుకొని శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి శివుడి యొక్క అంశని దానిలో ఆవాహన చేసి ఘోరమైన తపస్సు చేశాడట. అప్పుడు బోలాశంకరుడైనటువంటి ఆ మహాదేవుడు కరుణించి ఈ యొక్క శాపం నుంచి, దక్ష ప్రజాపతి శాపం నుంచి రక్షించడానికి తన శిరస్సుపై చంద్రుడిని దాచాడట. ఏ విధంగా? అసలు చంద్రుడు అనేవాడు కనిపించడం మానేశాడట. ప్రజాపతికి కోపం వచ్చిందట. శివుడి మీద కూడా కోపం వచ్చింది ప్రజాపతికి. అప్పుడు మధ్య మార్గంగా శివుడు ఎంచుకున్నది ఏంటంటే, అయ్యా 15 రోజుల పాటు తన యొక్క శక్తిని ఈయన పుంజుకుంటూ పెంచుకుంటూ వెళ్తాడు. 15 రోజుల పాటు తన శక్తిని కోల్పోతూ క్షీణించుకుంటూ వస్తాడు. ఈ విధంగా నీకు ఓకేనా అని అడిగారట. దానికి దక్షుడు ఒప్పుకున్నాడట. అలా మొదటి 15 రోజుల పాటు, మొదటి పక్షం 15 రోజులు, ఏ రోజులో అయితే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు తన శక్తిని పెంచుకుంటూ అందంగా చంద్రుడు తయారవుతాడో అది శుక్లపక్షం అయింది. ఏదైతే
తన శక్తిని కోల్పోతూ తన యొక్క రూపాన్ని క్షీణించుకుంటూ అమావాస్యకి పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోతాడో అది కృష్ణపక్షమైంది. ఈ విధంగా చంద్రుణ్ణి కాపాడడం వల్ల ముక్కోటి దేవతలు ఆ రోజు నుంచి శివుడిని చంద్రశేఖరుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ విధంగానే మహాదేవుడికి చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది. చంద్రశేఖరుడు అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అనేది ఇది కారణం. దక్ష ప్రజాపతి యొక్క శాపం నుంచి చంద్రుణ్ణి కాపాడడం వల్ల ఈ విధమైనటువంటి చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది. స్వయంగా సాక్షాత్తు చంద్రుడు తయారు చేసినటువంటి ఈ శివలింగం మనం ఇప్పటికి కూడా మనం దర్శించుకోవచ్చు. అదే సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం పేరులోనే ఉంది సోమ. సోమ అంటే మీకు నేను చెప్పాను చంద్రుడు. నాథ్ అంటే ప్రభువు, ఈ సమస్త సృష్టికి ప్రభువు శివుడు. ఆయన చంద్రుడి చేత, చంద్రుడి యొక్క చేతి మీద ప్రతిష్ఠింపబడి, ఆవాహింపబడి, పూజింపబడి, రక్షింపబడినటువంటి క్షేత్రం సోమనాథ్ క్షేత్రం. చంద్రుని జన్మ వృత్తాంతం మాట్లాడుకున్నాం, వైవాహిక విషయాల గురించి మాట్లాడుకున్నాం, దక్షుని శాపం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంతానం. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి శపించాడో, ఆ దక్ష ప్రజాపతి అంటే మామగారి శాపానికి గురయ్యాడో, తన యొక్క 27 మంది భార్యలతో చంద్రునికి సంతానం కలగలేదు. అప్పుడు చంద్రుడికి తార, ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. యాక్చువల్గా తార అనే దేవత బృహస్పతికి భార్య. ఒకరోజు చంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళితే చంద్రుడి యొక్క అందానికి ముగ్ధురాలైనటువంటి తార చంద్రుడితో పాటు వెళ్ళిపోయిందట. ఆ చంద్రుడికి ఈ తారకి పుట్టినటువంటి బిడ్డే మన నవగ్రహాలలో ఒకరు బుధగ్రహం. సో చంద్రుడు బుధుడు స్వయాన తండ్రి కొడుకులు. ఈ తార ఎందుకు ఈ విధంగా ప్రవర్తించింది, ఎందుకు ఈ విధమైన పరిస్థితి జరిగిందనేది నేను రాబోయే ఎపిసోడ్స్లో గురువు గురించి, బృహస్పతి గ్రహం గురించి వివరించినప్పుడు వివరిస్తాను. సో చంద్రుడు మానకారకుడైతే కొడుకు బుధుడు బుద్ధికి కారకుడు. మనస్సు వేరు, బుద్ధి వేరు. ఇది చాలా గొప్ప విషయం. నవగ్రహాల్లో తండ్రి మనకారకుడు, మనస్సుని నియంత్రిస్తాడు. కొడుకు బుధుడు బుద్ధిని నియంత్రిస్తాడు. ఆ తర్వాత ఇక సోమవంశం లేదా చంద్రవంశం అనేది ప్రారంభమైంది. చంద్రుడి యొక్క కొడుకు బుధుడు. బుధుడికి కొడుకు పురూరవుడు. ఈ పురూరవుడి సంతానమే యయాతి వరకు వచ్చినటువంటి సంతానం. పురూవుని యొక్క పేరు మీదే పాండవులు, కౌరవులు. మన మహాభారత యుద్ధంలో పేర్కొనే మన పాండవులు కానీ కౌరవులు కానీ అందరూ కూడా ఈ యొక్క చంద్రవంశానికి చెందిన వారే. ఈ చంద్రుడికి సాక్షాత్తు ముని మనవలే. సో ఇంతవరకు జ్యోతిష శాస్త్రపరంగా పురాణాల ప్రకారం చంద్రుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఆధునిక సైన్స్ ఏం చెప్తుంది అనేది చర్చించుకుందాం. ఆధునిక సైన్స్ ప్రకారం చంద్రుడు కేవలం ఒక సహజ ఉపగ్రహం మాత్రమే. మన సౌరమండల వ్యవస్థలో ప్రతి గ్రహానికి కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఉపగ్రహాలన్నిటిలోనూ 5వ అతిపెద్ద ఉపగ్రహం చంద్రుడు. ఈ చంద్రుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం దాదాపు 3,84,000 కిలోమీటర్ల దూరంలో భూమి నుంచి ఉన్నారు. భూమి పరిమాణంతో పోలిస్తే చంద్రుడి యొక్క పరిమాణం 4వ వంతు ఉంటుంది. భూమి యొక్క సైజులో కేవలం 4వ వంతు మాత్రమే చంద్రుడు ఉంటాడు. భూమి మీద ఉన్నటువంటి గ్రావిటీ, గురుత్వాకర్షణతో పోలిస్తే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ 6వ వంతు ఉంటుంది.
అంటే భూమిలో ఉండే గురుత్వాకర్షణ కంటే సగం కంటే తక్కువ, అంత తక్కువ గురుత్వాకర్షణ ఉండి, అంత చిన్న పరిమాణంతో ఉండి భూమి మీద ఉన్నటువంటి మహాసముద్రాలని, తన యొక్క ఆధిపత్యంలో ఉన్న నీటిని ఎలా శాసిస్తున్నాడో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. పౌర్ణమి నాడు, అమావాస్య నాడు. ఎంత గొప్ప విషయం. ఇంకా బృహస్పతి, శనైశ్వరుడు, ఇంకా వీళ్ళు వాళ్ళ గురుత్వాకర్షణ వాళ్ళు కంటికి కనిపించట్లేదు. మన కంటికి కనిపించే అద్భుతమైనటువంటి జీవానికి మూలాధారమైనటువంటి వస్తువు నీరు. ఆ నీరు ఈ చంద్రుడి యొక్క ప్రభావంతో ఎలా మారుతుందో మనం చూస్తున్నాం. మిగతా గ్రహాలు కూడా గురుత్వాకర్షణే. ఆ గురుత్వాకర్షణే జాతక రూపంలో ఒక మనిషి చేత తప్పు కానీ, ఒక మనిషి చేత గొప్ప పని కానీ చేయిస్తూ ఉంటుంది. ఇక మొత్తం సౌరమండలంలో ఉన్న అన్ని ఉపగ్రహాల్లో అత్యంత వేగంగా పరిభ్రమణ చెందేటటువంటి ఉపగ్రహం చంద్రుడేనట. మన చంద్రుడే అత్యంత వేగంగా పరిభ్రమణ చెందుతాడట. చంద్రుడు ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 28 రోజుల కాలం పడుతుంది. భూమి చుట్టూ ఒక పర్యాయం తిరిగి రావడానికి 28 రోజులు పడుతుంది. దీనికి మన శాస్త్రవేత్తలు సింక్రొనైజ్డ్ రొటేషన్ అని ఒక పేరు పెట్టారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఏ సందర్భంలో చూసినా చంద్రుడి యొక్క సగభాగం మాత్రమే మనం చూస్తాము, ఒక భాగాన్నే చూస్తాం మనం. ఎందుకనంటే తన చుట్టూ తాను తిరిగే 28 రోజులు, భూమి చుట్టూ తిరగడానికి బట్టి 28 రోజులు ఒకే కాలం అవ్వడం వల్ల చంద్రుడి యొక్క వెనకాతల భాగాన్ని మనం చూడలేము. ఇంతవరకు ఏ టెలిస్కోప్ కూడా చూడలేదు. చూడాలి అని అంటే విశ్వంలో అవతల వైపుకి వెళ్ళాలి. అది చాలా విచిత్రంగా ఉంది. మన పురాణాల ప్రకారం ఏం జరిగింది అని అంటే, జ్యోతిష శాస్త్రంలోనే ఇది పేర్కొంటారు. భూమి నుంచి మనకి కనిపించేటటువంటి ఈ యొక్క చంద్రభాగం ఏదైతే ఉందో, అంటే టెలిస్కోప్ ద్వారా, మన సాధారణ ఇంట్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా కూడా మనం చూడొచ్చు కదా, ఆ భాగానికి వెనకాతల మనకి కనిపించని భాగం ఏదైతే ఉందో ఆ భాగమే మన యొక్క పితృదేవతలు, సమస్త దేవతలు కొలువై ఉండే భాగము. అందుకనే అది మరుగున ఉంటుంది, అది ఎవరికి కనపడదు అని. ఆ భాగంలో ఏముంది అనేది తెలియదు. మన చంద్రయాన్ మిషన్ ఎంత గొప్పగా మన భారత శాస్త్రవేత్తల మేధస్సుని ప్రపంచానికి చూపించిందో, మనందరం అంటే ఈ మధ్య రీసెంట్గా జపనీస్ కానీ ఎవరైనా మూన్ మీద ల్యాండ్ అయ్యారంటే వాళ్ళందరూ కూడా ఈ కనిపిస్తున్నటువంటి ఈ భాగం మీదే వెళ్తున్నారు తప్ప కనిపించిన ఆ భాగంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ ల్యాండ్ చేయాలో వాళ్ళకి తెలియదు. అందుకని మనం ముఖ్యంగా మన పితృదేవతలకి, మన కుటుంబంలో చనిపోయినటువంటి పెద్దలకి సంవత్సరీకం అనేది తిథి ప్రకారం చేయడానికి కారణం ఇదే. ఆ కనిపించని రెండో భాగంలోనే మన పితృదేవతలు పునర్జన్మలోకి వెళ్ళేంత వరకు వారు అక్కడ ఉంటారని, వారు ఏ మాసంలో అయితే, ఏ పక్షంలో అంటే శుక్లపక్షంలో అయితే శుక్లపక్షం, కృష్ణపక్షంలో అయితే కృష్ణపక్షం, ఏ తిథిలో అయితే చనిపోయారో ఆ రోజు వారికి ఒక రోజు పూర్తవుతుంది అన్న ఉద్దేశంతో మనం తిథి ప్రకారం సంవత్సరీకం చేస్తాం. ఇది సంవత్సరీకం చేయడానికి, తిథిని ఎంచుకోవడానికి కారణం ఇది. ఇది పాటించలేని వారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో, మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ కాలం ఏ సమయానికైతే స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి ఈ యొక్క పితృతర్పణ సంస్కారం చేస్తారు. అది వేరే విషయం. కానీ తిథి ప్రకారం చేసేటటువంటి సంవత్సరీకమే కరెక్ట్ అని అటు జ్యోతిష శాస్త్రము ఒప్పుకుంది, ఇటు పురాణాలు ఒప్పుకున్నాయి. కారణం ఇది. ఇంకా చంద్రునిపై వాతావరణం, చంద్రునిపై మన భూమిపై ఉన్నటువంటి గాలి కానీ, నీరు కానీ, ఒక ఓజోన్ లాంటి రక్షణ పొర వ్యవస్థ కానీ లేదు. పగటిపూట మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా ఉంటే, మన ఇస్రో వాళ్ళ వెబ్సైట్లోనే
చంద్రయాన్ మిషన్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఇంతకంటే ఎక్కువ వివరాలు తెలుస్తాయి, చాలా మంచి విషయాలు. నేను జ్యోతిష శాస్త్ర పరంగా ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తున్నాను. పగటిపూట దాదాపు 130 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందట. సూర్యుడి నుంచి వస్తున్న కాంతి ఓజోన్ పొర లేకపోవడం వల్ల, ఈ ఎగ్జోస్పియర్ అట్మాస్ఫియర్ అనేది లేకపోవడం వల్ల, ట్రోపో స్ట్రాపో ఐనో ఎగ్జోస్పియర్స్, ఈ వాతావరణ పొరలు లేకపోవడం వల్ల చంద్రుడి మీద సూర్యుడి నుంచి వస్తున్న కాంతి 130 డిగ్రీల సెంటీగ్రేడ్ని ఉష్ణోగ్రతని పగటిపూట ఇస్తుందట. మన భూమి మీద ఇంత ట్రోపో ఇలా ఇన్ని రకాల వాతావరణ 4 రకాల పొరలు ఉన్నా కూడా మనం ఎడారుల్లో దాదాపు 50-55 డిగ్రీల సెంటీగ్రేడ్ని మనం పొందుతున్నాం. ఇక రాత్రిపూట -170 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకి పడిపోతుందట చంద్రుడి మీద. మన భూమి మీద ఇంతవరకు అత్యల్పంగా నమోదైనటువంటిది రష్యా సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిశోధన కేంద్రంలో -92 డిగ్రీలు, అది కూడా 1982లోనే 83లోనూ ఏర్పడింది. -92 -93 డిగ్రీలు. కాబట్టి వాతావరణం అన్నది లేదు. ఈ వాతావరణం అనేది లేకపోవడం వల్ల ఒక లాభం ఏర్పడింది మనకి. ఏంటి అని అంటే, సాధారణ టెలిస్కోప్తో మనం చంద్రుడిని చూసినట్లయితే చంద్రుడి మీద పెద్ద పెద్ద క్రాటర్స్ అంటే గుంటలు కనబడతాయి, లావా మైదానాలు కనబడతాయి, ఎత్తైన పర్వతాలు కనబడతాయి. ఆ గుంటలన్నీ కూడా ఉల్కలు డైరెక్ట్గా నేరుగా, వాతావరణం లేదు కదా, అందువల్ల నేరుగా వెళ్ళి చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయి. ఇవే ఉల్కలు మన వాతావరణంలోకి ప్రవేశిస్తే అసలు ముందు ప్రవేశించకుండా చంద్రుడు అడ్డుకుంటాడు, అంతకంటే గొప్ప రక్షకుడు బృహస్పతి గురువు అడ్డుకుంటాడు. వాతావరణంలోకి ప్రవేశిస్తే మన వాతావరణంలో వచ్చేటటువంటి ఫ్రిక్షన్ వల్ల అవి మాడిపోయి కాలిపోతాయి. వాతావరణం లేకపోయేటప్పటికీ ఆ ఉల్కలన్నీ వెళ్ళి దాని మీద చంద్రుడి మీద పడుతున్నాయి. అవే మనకి క్రాటర్స్ కింద కనబడుతున్నాయి. పురాణాల్లో దీన్ని ఒక రకంగా చెప్పారు, ఎందుకు చంద్రుడి మీద వాతావరణం ఏర్పడలేదు. సాధారణంగా మిగతా నవగ్రహాలన్నిటి మీద వాతావరణం ఉంది, మనం వాటి గురించి మాట్లాడుకునే ఎపిసోడ్లో వాటి గురించి మాట్లాడదాం. కానీ చంద్రుడు ఎందుకు అసలు చంద్రుడి మీద వాతావరణమే లేదు? దానికి కారణం 3-4 పురాణ గాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన గాథలు ఏమున్నాయి అని చెప్పుకుందామనంటే, ఫస్ట్ మళ్ళీ దక్ష ప్రజాపతి వస్తాడు. దక్ష ప్రజాపతి శాపం, నీ యొక్క అందవిహీనుడుగా అవ్వాలి నువ్వు. అందుకనే చంద్రుడు మొత్తం ఈ క్రాటర్స్ గుంటల వల్ల మచ్చలతో మనకు కనబడతాడు. దక్ష ప్రజాపతి శాపం వల్ల ఉల్కాపాతం జరిగింది అని అంటారు. 2, ఇంద్రుడు అహల్యని మోసం చేసే సందర్భంలో చంద్రుడు ఇంద్రుడికి సహకరించాడట. అందుకనే గౌతమ మహర్షి శపించడం వల్ల ఈ యొక్క నువ్వు నాకు చేసినటువంటి అపచారానికి, అహల్యను మోసగించిన దానికి గుర్తుగా ఈ యావత్ ప్రపంచం నిన్ను చూడగానే నువ్వు చేసిన అపచారం గమనించాలి అని శపించాడట గౌతమ మహర్షి. అందుకనే చంద్రుడి మీద మచ్చలు అలా ఉండిపోతాయట. అలా కాకుండా చంద్రుడికి శశాంకుడు అని ఒక పేరు కూడా ఉంది. శశాంక్ అని మనం మగబిడ్డలకు పేరు పెడతాం కదా, అది కూడా చంద్రుడి యొక్క పేరే. శశాంకుడు అని ఒక పేరు ఉంది. శశ అంటే సంస్కృతంలో కుందేలు. ఒక జ్యోతిష్య కథ ప్రకారం, అది చెప్పుకుంటూ వెళ్తే మరీ లెంగ్త్ పెరిగిపోతుందని నేను చెప్పట్లేదు, ఒక జ్యోతిష్య కథ ప్రకారం ఒక కుందేలు చంద్రుణ్ణి ఒక ఆపద నుంచి కాపాడుతుంది. దానికి ప్రతిఫలంగా చంద్రుడు ఆ కుందేల్ని తనలో భాగంగా చేసుకున్నాడట. అందుకనే మనం నేకెడైతో చూస్తే ఒక కుందేలు చంద్రుడి మీద ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అది. అందువల్లే చంద్రుడికి శశాంకుడు అనే పేరు కూడా ఉంది. కుందేలు తనకు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా చంద్రుడు ఆ యొక్క రూపాన్ని తన మీద ముద్రించుకున్నాడు అని ఒక జ్యోతిష్య పురాణ గాథ తెలియజేస్తుంది. ఇక చంద్రుడి గురించి ఖగోళ శాస్త్ర ప్రకారం, అంటే ఆధునిక సైన్స్ ప్రకారం
మాట్లాడుకుంటే పౌర్ణమి, అమావాస్యలు ఎలా ఏర్పడతాయి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే అమావాస్య ఏర్పడుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు చంద్రుడి యొక్క అవతలి వైపుకి పడతాయి. మనకి ఒకవైపే చంద్రుడు కనబడతాడు కాబట్టి ఆ కిరణాలు పడవు కాబట్టి చంద్రుడు మనకు కనబడడు. అది అమావాస్యకి కారణమవుతుంది. అదే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చక్కగా సూర్యుని కిరణాలు మొత్తం చంద్రుడి వైపు ప్రసరిస్తాయి కాబట్టి పౌర్ణమి అవుతుంది. ఒకవేళ ఆ రోజు గ్రహగతిలో ఈ చంద్రుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉంటే భూమి యొక్క నీడ చంద్రుడి మీదకి వెళ్తుంది. అదే చంద్రగ్రహణం అవుతుంది పౌర్ణమి పూట వచ్చేది. రాహువు లేదా కేతువుల వల్ల ఎందుకు గ్రహణాలు ఏర్పడతాయి అన్నది రాబోయే రాహుగ్రహ కేతుగ్రహ ఆ ఎపిసోడ్స్లో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. ఈ విధంగా చూసుకుంటే చంద్రుడు ఖగోళ శాస్త్ర ప్రకారం ఎంత ముఖ్యమైన వాడు అని మన నాసా సైంటిస్టులు కావచ్చు, మన ఇస్రో వాళ్ళు కావచ్చు, అందరూ ఒప్పుకున్న విషయం ఏంటంటే సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తూ ఉండడానికి ఒక స్థిరమైన కక్ష, దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించడానికి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అని ప్రతి స్పేస్ ఏజెన్సీ ఒప్పుకుంది. ఎంత గొప్ప విషయం చూడండి. భూమి యొక్క పరిమాణంలో 4వ వంతు ఉన్నది. భూమి యొక్క గురుత్వాకర్షణలో కేవలం 6వ వంతు 1/6 మాత్రమే ఉన్నటువంటి ఒక చిన్న ఖాళీ గోళం ఇంత భూమి ఒక స్థిర కక్షలో ఇన్ని వేల కోట్ల సంవత్సరాలుగా సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమవుతుంది. ఈ భూమిపై ఉన్నటువంటి జీవజాతుల్ని రక్షిస్తుంది అని చెప్పడానికి ఇంతకంటే ఒక మంచి ఉదాహరణ కావాలా? సో సైన్స్ ప్రకారంగా కూడా ముఖ్యమైన విషయాలను మనం చర్చించుకున్నాం. ఇక జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి వృత్తులు లేదా కెరియర్ పరంగా ఏ కెరియర్స్ లాభిస్తాయి అనే విషయాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా చంద్రుడిని ఒక సౌమ్య గ్రహంగా పరిగణిస్తాం. అదేవిధంగా ఒకే గ్రహాన్ని శుభగ్రహంగాను పాపగ్రహంగాను పరిగణించేటటువంటి విశిష్ట అంశం కూడా చంద్రుడికే ఉంది. శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిని శుభగ్రహంగాను, కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిని పాపగ్రహంగాను పరిగణిస్తాం. ఒక వ్యక్తి జాతకంలో ఒక వ్యక్తి, ఇందాక నేను చెప్పాను మాతృకారకుడు అని, తల్లి వల్ల లాభపడతాడా లేదా అంటే తల్లి యొక్క సౌఖ్యం ఉంటుందా ఉండదా తెలుసుకోవాలి. చంద్రుని యొక్క పరిశీలన చేయాలి. తల్లి మీద ప్రేమాభిమానాలు ఉంటాయా ఉండవా, వీడు తల్లిని బాగా చూసుకుంటాడా చూసుకోడా, నా బిడ్డ చివరి దశలో నన్ను ఆదరిస్తాడా ఆదరించడా, ఖచ్చితంగా చంద్రుడి వల్ల మనం ఆ ఫలితాన్ని చెప్పచ్చు. ఇందాకే నేను చెప్పాను కర్కాటక రాశి స్వక్షేత్రము చంద్రుడికి, అలాగే వృషభ రాశి ఉచ్చస్థితి, వృశ్చిక రాశి నీచస్థితి, ఈ స్థానాలతో పాటు భావకారకత్వాలను బట్టి ఈ యొక్క ఫలితాల్ని మీరు నిర్ణయించాలి. మనిషి ఆలోచనలు, ఒక వ్యక్తి ఆలోచన సక్రమంగా ఉంటుందా లేదా చంద్రగ్రహం జాతకం చూడగానే చెప్పచ్చు. భావోద్వేగాలు, ఒకే రకమైనటువంటి అంశానికి వేరువేరు వ్యక్తులు వేరువేరు స్థాయి తీవ్రతతో భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తారు. దాన్ని నిర్ణయించేది కూడా చంద్రుడే. ఇంకా ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు శుభప్రదంగా ఉంటే కనుక అతనికి పుట్టే సంతానం సత్సంతానం ఉంటుంది. చాలా యోగ్యులైనటువంటి సంతానం ఉంటారు. తల్లిదండ్రుల మాటలు వినేటటువంటి సంతానం కలుగుతుంది. సహజ సిద్ధంగా చంద్రుడు మృదు స్వభావం కలిగినటువంటి ఒక గ్రహం. కానీ వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే
ఆ వ్యక్తి ఉన్నంత ధైర్య సాహసాలు ఎవరికీ ఉండవు. వాళ్ళకి భయం అనేది తెలియదు. ఏ పనైనా నిస్సంకోచంగా భయపడకుండా చేయగలుగుతారు. అదేవిధంగా చంద్రబలం వ్యక్తిగత జాతకంలో అధికంగా ఉంటే వాళ్ళకి క్షీరపానం, పాలు అంటే చాలా ఇష్టపడతారు. రాగితో చేసినటువంటి వస్తువులను, అలంకరణ వస్తువులు ముఖ్యంగా కొంతమందిని మీరు చూస్తే వారి ఇళ్ళల్లో చక్కటి అందమైనటువంటి రాగి వస్తువులు సేకరించి పెట్టుకుంటారు. అంటే వారి జాతకంలో చంద్రుడు చాలా బలంగా ఉన్నాడని అర్థం. వాళ్ళకి చంద్రగ్రహ బలం అధికంగా ఉంది. అటువంటి వారికే ఇటువంటి హ్యాబిట్ ఉంటుంది. అదేవిధంగా సదా శుభ్రమైన బట్టలు ధరించాలని చూస్తారు. అసలు కాలర్ నలగకూడదు, చిన్న మచ్చ ఏర్పడకూడదు, శుభ్రమైన బట్టలు ధరించి మంచి ప్రజెంటేటివ్గా ఉండాలని అనుకుంటారు. ఇది కూడా జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నాడు అని సూచించడం. అదేవిధంగా జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే సర్వదా ప్రశాంతంగా ఉంటారు. ఎంత జీవితంలో అలజడి వచ్చినా తప్పుడు మాటలు నోటి వెంట రావు, అనవసరమైన మాటలు మాట్లాడరు. ప్రశాంతంగా ఉండి ఆ పరిస్థితిని ఏ విధంగా చక్కబెట్టాలి అని ఆలోచించే తత్వం ఉంటుంది. మనసుని కంట్రోల్ చేస్తాడు కాబట్టి చంద్రుడు, వారు మానసికంగా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. చంద్రుడు వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే వారికి చురుకుదనం అనేది తగ్గదు. ఎంత పని చేసినా కూడా చురుకుగానే ఉంటారు. తమ తోటివారు అలసిపోయినా కూడా వీళ్ళల్లో అసలు అలసట కనిపించదు, చురుకుదనం తగ్గదు. ఇటువంటి వారు యజమానులకి విశ్వాసపాత్రులుగా ఉంటారు. అసలు యజమానిని మోసం చేయడం అనేది, అసలు మోసం అన్న పదానికే అర్థం తెలియని అంత గొప్ప ఉద్యోగులుగా ఉంటారు. ఎవరికైతే జాతకంలో చంద్రగ్రహ బలం అనుకూలంగా ఉందో ఈ లక్షణాలన్నీ. సహృదయంతో ఉంటారు. దానగుణం అధికంగా ఉంటుంది. తమకు లేకపోయినా ఎదుటివాడికి కష్టానికి కరిగిపోతారు, ఎదుటివాడికి తిండి పెట్టాలని చూస్తారు. అసలు దానగుణంలో చంద్రుడు బలంగా ఉంటే అత్యద్భుతమైనటువంటి దానగుణంతో ఉంటారు. అయ్యా నీకు ధనం కావాలా, అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి దానం చేయడం వల్ల కీర్తి కావాలా అని అడిగితే, నా జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే నేను ధనానికంటే కీర్తిని కోరుకుంటాను. అంత గొప్ప సహృదయులుగా ఉంటారు. ఇంతకుముందే నేను చెప్పాను, చంద్రుడు జలతత్వానికి అధిపతి కాబట్టి సముద్ర సంబంధమైన వ్యాపారాలు చేయాలని అనుకున్న, ఓడరేవులు లేదా ఇసుక ర్యాంపులు ఇటువంటి వ్యాపారాలు చేయాలని అనుకున్న, కాంట్రాక్ట్లు సంపాదించాలి అనుకున్న మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఖచ్చితంగా చంద్రగ్రహ బలం బాగుందో లేదో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మత్స్యకారులు కూడా చాలా గ్రూప్స్గా వెళ్తారు, ఒకే ప్రాంతానికి వెళ్తారు. ఒక గ్రూపు చాలా గొప్పగా మత్స్య సంపదతోటి వెనక్కి వస్తుంది, మంచి క్యాచ్ తోటి. అసలు కొంతమందికి అసలు ఫిష్ క్యాచ్ దొరకదు. కారణం ఏంటంటే దానికి కూడా చంద్రుడి యొక్క బలం కారణమవుతుంది. ఎవరైనా వ్యవసాయ క్షేత్రాల్లో కానీ ఇంటిలో కానీ వ్యవసాయ క్షేత్రాల్లో బోర్లు తీయించడం లేదా ఇంటికి బోర్ వేయించడం ఇలాంటి పనుల్లో కూడా మీ హస్తవాచి బాగుంది అని అంటారు. దానికి కూడా ఏంటంటే వాళ్ళ జాతకంలో చంద్రగ్రహ బలం బలంగా ఉంది. చంద్రుడు బలంగా ఉంటేనే వారి చేతి మీద జలం అనేది భూమి నుంచి ఉబికి వస్తుంది. ఎవరైనా ఎక్కడైనా చెరువుల్ని తవ్వించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందు చంద్రగ్రహ యాగం చేసిన తర్వాతే చేయాలి. ముందు చంద్రుడి అనుమతి ఉంటేనే ఆ ప్రదేశంలో నీరు అనేది నిలబడుతుంది. పాలకు సంబంధించిన వ్యాపారం, మేము పాలకు సంబంధించిన వ్యాపారం, పాడి పరిశ్రమ పెట్టాలనుకుంటున్నామండి, డైరీ రిలేటెడ్ వ్యాపారం పెట్టుబడి పెట్టచ్చా నేను? దీనికి కూడా మీ వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నాడో లేదో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా బుధుడు కూడా బలంగా ఉండాలి. ఈ పాలకు సంబంధించిన డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్లో మీకు కనుక ఉండాలి అనుకుంటే.
అలాగే వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పుకోవాలంటే పౌర సరఫరాల శాఖ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పౌర సరఫరా శాఖలో ఉన్నతాధికారులుగా ఉంటారు వీరు. వ్యక్తిగత జాతకంలో చంద్రగ్రహ బలాన్ని అనుకూలంగా ఉన్నవాళ్ళు దేవుడంటే భయము, భక్తి, పాపపుణ్య విచక్షణ కలిగి ఉంటారు. వీరు సాధారణంగా తప్పు చేయరు. అదేవిధంగా కెరియర్స్ తీసుకోవాలని అనుకుంటే నావికాదళం, నేవీలో నేను ఉద్యోగాన్ని సంపాదించగలనా, ఖచ్చితంగా మీ జాతకంలో చంద్రగ్రహ బలాన్ని మనం చెక్ చేసుకొని చెప్పాలి. అదేవిధంగా ఓడరేవులకు సంబంధించిన కాంట్రాక్ట్లు నేను ఇందాక మాట్లాడాను. జలతత్వ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడాను. ముత్యాలకు సంబంధించిన వ్యాపారం కానీ, ముత్యాలతో సంబంధించినటువంటి ఆభరణాలు కానీ నేను చెయ్యాలి వ్యాపారం అని అనుకుంటే చంద్రగ్రహ బలం ఖచ్చితంగా కావాలి. బంగారం, స్వర్ణం వ్యాపారం వేరు. స్వర్ణం రవికి చెందుతుంది, వెండి అన్నది చంద్రుడికి చెందుతుంది. వెండికి సంబంధించినటువంటి వాణిజ్యం నేను షోరూమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా మీ జాతకంలో చంద్రగ్రహ బలం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా యువత, మేము హోటల్ మేనేజ్మెంట్ రంగంలో కెరియర్ ఎంచుకుందామని అనుకుంటున్నాము, ఓకే. లేదా ఒక రచయితగా రాణించాలనుకుంటున్నాను, ఓకే. ఒక కళాకారుడిగా రాణించాలనుకుంటున్నాను, ఓకే. లేదా నర్సింగ్, సేవకా వృత్తి, దాంట్లో నర్సింగ్లో నేను సేవకా వృత్తిలో మంచిగా పేరు ప్రతిష్టలు సంపాదించాలనుకుంటున్నాను, ఓకే. లేదా మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ, ఈ స్టడీలో నేను పైకి రావాలనుకుంటున్నాను. ఈ కెరియర్లో కనుక మీరు ఎంచుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా చంద్రగ్రహ బలం మీకు ఉండి తీరాలి. చంద్రుడు మరియు రవి, అదేవిధంగా కేతువు కూడా బలంగా మీ వ్యక్తిగత జాతకంలో ఉంటేనే మీరు ఈ రంగాల్లో మీరు అనుకున్నటువంటి స్థాయిని రీచ్ అవుతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రభుత్వ ఆర్థిక సంబంధమైనటువంటి శాఖల్లో ఉద్యోగాన్ని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా చంద్రగ్రహం యొక్క పరిస్థితిని మనం పరిశీలించాలి. నేను నా కుటుంబం పేరు మీద రక్త సంబంధమైన అంటే బ్లడ్ బ్యాంక్ ఇలాంటి సేవకా వృత్తికి సంబంధించిన ఏదైనా ఒక చారిటీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అది విజయవంతం అవుతుంది లేదా అవ్వదా, ఖచ్చితంగా చంద్రగ్రహ బలం ఉందో లేదో మనం ఆలోచించుకోవాలి. నేను లిక్కర్, ఆల్కహాల్, ఈ మద్యం దుకాణాలు ఇలాంటివి నిర్వహించాలి లేదా వీటి మద్యం సంబంధించిన ఈ కాంట్రాక్ట్ పాటల్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చా, ఖచ్చితంగా చంద్రగ్రహ బలం మీకు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నేను భారీ స్థాయిలో లాడ్జ్లు, రిసార్ట్స్, హోటల్స్ నేను నిర్మించాలనుకుంటున్నాను, ఈ రంగం నాకు కలిసి వస్తుందా, నా పెట్టుబడులు నాకు కలిసి వస్తాయా లేదా, చంద్రగ్రహ బలం మీకు ఉందో లేదో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు వ్యక్తిగత జాతకంలో చంద్రగ్రహ బలం బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి కారక వృత్తులు, ప్రొఫెషన్స్ కలిసి వస్తాయి, వీటి గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు చంద్రగ్రహ బలం లోపిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మనం చర్చిద్దాం. ఏ వ్యక్తికైతే చంద్రగ్రహ బలం లోపిస్తుందో వారిలో కనిపించే మొదటి లక్షణం మానసిక భయం, ఆందోళన, సదా వారికే తెలియని ఏదో ఒక విచారగ్రస్తత వారి మనసులో రన్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పలేరు. అంటే మూడ్ ఆఫ్ అయ్యే ఉంటారు, నలుగురితో కలవలేరు. అదేవిధంగా ముఖ్యంగా వారి యొక్క బాధకి కారణం ఏంటి అంటే వారికే తెలియదు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. దీనికి అష్టమ దోషం కూడా తోడై ఏవైనా అపమృత్యు యోగం ఉంటే మాత్రం ఇలాంటి వారు ఆత్మహత్యల పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు.
నేను చూసిన ఇన్ని వేల జాతకాల్లో చంద్రుడు బలహీనం అవ్వడం, అష్టమ దోషం ఉండడం, అపమృత్యు దోషం ఉండడం ఇవి ఉంటే మాత్రం వారి ఆయుర్దాయం బాగున్నా కూడా సడన్గా వారంతట వారే వారి జీవితాన్ని అంతం చేసేసుకున్న కేసెస్ ఉన్నాయి. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొంచెం మనం ముందే జాగ్రత్త పడడం, చంద్రగ్రహ శాంతులు జరిపించుకుంటూ ఉండడం మంచిది. అలాగే వ్యక్తిగత జాతకంలో చంద్రగ్రహ బలం లోపించి వ్యయాధిపతి కనుక లగ్నస్థానంలో ఉన్నట్లయితే లేదా చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే వారిలో మానసిక ఉన్మాదతత్వం తీవ్రంగా ఉంటుంది. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాం, కొంచెం ఉన్మాదులు వాళ్ళు చేసేటటువంటి వికృత చేష్టలు, హత్యలు కావచ్చు, వేరే విధమైనటువంటి మానభంగాలు కావచ్చు, ఉన్మాద ప్రక్రియ ఒక వ్యక్తిలో ఉంది అని అంటే కారణం చంద్రగ్రహ దోషం. ఖచ్చితంగా చంద్రగ్రహ శాంతులు జరిపించుకోవాల్సిందే. అదేవిధంగా కృష్ణపక్షంలో పుట్టిన వాళ్ళు సాధారణంగా అధిక భాగం కృష్ణపక్షంలో పుట్టిన వాళ్ళు ఒక నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేరు. శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో అసలు తడబడరు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా ఇది అని ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం పట్ల నిలబడతారు, ముందుకు ధైర్యంగా సాగిపోతారు. కృష్ణపక్షంలో పుట్టిన వాళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకోవడాన్ని 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు, చివరికి ఆ అవకాశం పూర్తిగా చేజారిపోతుంది. ఇది కృష్ణపక్షంలో ఉన్న వాళ్ళ అంటే చంద్రగ్రహ బలం లోపించిన వాళ్ళలో కనిపించే లక్షణాల్లో ఒక ముఖ్య లక్షణం. ఇక ఏదో ఒక కారణంతో దిగులుగా ఉండి ఎవరితోనూ కారణాన్ని పంచుకోని ఎవరితోనూ తన యొక్క దిగులుకి కారణం ఏంటి అనేది పంచుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు జ్యోతిష్కులను సంప్రదించండి. ఎందుకంటే అది తీవ్రం అవుతుంది పెరిగే కొద్దీ. చంద్రగ్రహ దోషానికి కారణం ఏంటి, ఏ విధంగా చంద్రగ్రహ బలం తగ్గింది అనేది తెలుసుకొని దాన్ని పరిహారాలు చేసుకుంటే దీనికి ఇబ్బందులు తగ్గుతాయి. ఇక సరే, చంద్రగ్రహ దోషం మా జాతకంలో ఉంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే మనకి లాభం జరుగుతుంది, ఈ యొక్క జాతక దోష తీవ్రత తగ్గుతుంది, ఈ వివరాలు ఇక మాట్లాడుకుందాం మనం. చంద్రగ్రహ దోషం వల్ల బాధపడుతున్న వాళ్ళు ఇంటి దగ్గరే మీరు ఆచరించే సులువైనటువంటి పరిష్కార మార్గాలు ఏమున్నాయి? శ్రీ వేదవ్యాసుల వారు మనకి ప్రసాదించినటువంటి నవగ్రహ స్తోత్రాల్లో చంద్రగ్రహ స్తోత్రం దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశినం సోమం సింభూర్మకుట భూషణం, ఈ యొక్క స్తోత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి, మానసికంగా బలం పెరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట నిద్రపోయే ముందు ఓం శ్రాం శ్రీం స్రౌం సహ చంద్రమస్య నమః అనే ఈ యొక్క మంత్రాన్ని, బీజాక్షరాలతో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు చదువుకొని నిద్రపోండి. చంద్రగ్రహ దోషం యొక్క తీవ్రత తగ్గుతుంది. చంద్రుడికి అధిదేవత లక్ష్మీదేవి, ముఖ్యంగా గౌరీదేవి. కాబట్టి ఆ గౌరీదేవిని, తనని దక్ష ప్రజాపతి శాపం నుంచే కాపాడిన వ్యక్తి చంద్రశేఖర స్వామి. సో చంద్రశేఖర స్వామి వారి అవతారంలో ఉన్న శివుడిని, అదేవిధంగా గౌరీదేవిని కలిపి పూజించడం కూడా మీకు మంచి చేస్తుంది. చంద్రుడికి ఇష్టమైనటువంటి వారం సోమవారం. తెల్లటి వస్త్రాలను కానీ, పాలను కానీ, రాగి వస్తువులని కానీ, వీటిని లేదా కుదిరిన వాళ్ళు ముత్యాన్ని, మంచి ముత్యాన్ని కానీ, వీటిని మీరు ఎవరైతే బ్రాహ్మణులకి కాదు, చంద్రుడి యొక్క శాంతికి బ్రాహ్మణులకి మీరు దానం ఇవ్వడం కాకుండా ముఖ్యంగా ఇలాంటి బియ్యము, పెరుగు, పాలు, రాగి వస్తువులు,
తెల్లటి వస్త్రాలు, ఇవి సమాజంలో ఉన్న అభ్యాగతులు ఎవరికైతే అవసరమైన పేదరికంలో ఉంటారో వారికి ఇవ్వండి. ఎందుకంటే చంద్రుడు సహృదయుడు, దానగుణాన్ని ఇష్టపడతాడు చంద్రుడు. కాబట్టి ఆ యొక్క చంద్రగ్రహ దోషం ఆ విధంగా కూడా మీకు తగ్గే పరిస్థితులు ఉంటాయి. చంద్రగ్రహ దోషాలు వాటి యొక్క తీవ్రత తగ్గాలి అన్నా, అదేవిధంగా మానసిక ధైర్యం పెరగాలి అన్నా కొన్ని ప్రత్యేకమైన రోజుల్ని మీరు పాటించి తీరాలి. దానిలో మొదటిది కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. సాక్షాత్తు చంద్రుడినే కాపాడినటువంటి శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి రోజు. పగటిపూట ఉపవాసం ఆచరించి నేను చెప్పిన విధంగా బియ్యాన్ని కానీ, పాలని కానీ, పెరుగుని కానీ, రాగి వస్తువుని కానీ, ముత్యాన్ని కానీ మీ యొక్క స్థాయికి తగ్గట్టు అభ్యాగతులకు దానం చేయడం కార్తీక పౌర్ణమి రోజు విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి మాసంలో కూడా శుక్లపక్షమైనా కావచ్చు, కృష్ణపక్షమైనా కావచ్చు, చవితి తిథి నాడు సూర్యాస్తమయం అయ్యాక, చంద్రోదయం అయ్యాక, అంటే చంద్రుడు ఆకాశంలో కనిపించాక అప్పుడు చంద్రుడికి నమస్కరించి వినాయకుడిని పూజించండి. ఇది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. నేను ఈ యొక్క రెమెడీని సజెస్ట్ చేసి ఫాలో అయిన వాళ్ళు ఆ తర్వాత మానసికంగా తమ దిగులు తగ్గింది అని చాలామంది చెప్పారు. ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రతీ నెల అది శుక్లపక్షం కావచ్చు, కృష్ణపక్షం కావచ్చు, చవితి ఉండాలి. ఆ రోజు సాయంత్రానికి చంద్రోదయం అవ్వాలి, చంద్రుడు కనిపించే టైంకి చవితి ఉండాలి. అదొక్కటే చూసుకోండి. మా యొక్క పంచాంగం రోజు మీకు వస్తూ ఉంటుంది కదా వాట్సాప్లో, వీటిలో వాటిలో మీకు తెలుస్తుంది ఆ రోజు చతుర్థి చవితి తిథి ఎంతవరకు ఉంది లేనిది అనేది. దాన్ని బట్టి ఆ రోజుల్లో ఈ పని చేసి వినాయకుడిని ముందు చంద్రుడికి నమస్కరించి ఆ తదుపరి వినాయకుడిని మీరు పూజించాలి. మామూలుగా ఏ యొక్క పూజాది కార్యక్రమాలు చేసినా కూడా వినాయకుడి ముందు గణపతి పూజ చేసిన తర్వాత మిగతా వారిని పూజించాలి. కానీ ఇది మాత్రం రివర్స్లో చేయాలి. ఇదొకటి. రెండవది నెక్స్ట్ శరత్ పూర్ణిమ. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎవరైతే ఆరోగ్య సమస్యలు, నేను ఇప్పుడు నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు చెప్పబోతున్నాను. చంద్రుడి దోషం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలు, అటువంటి దోషాల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు రాత్రి పచ్చి ఆవు పాలని రాత్రి బయట వాతావరణంలో ఒక రాగి పాత్రలో ఉంచి మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వగానే దానిని ప్రసాదంగా స్వీకరించండి. ఈ చంద్రకిరణాల్లో ఉన్నటువంటి సోమరస శక్తి, ఔషధ గుణాలు ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి అవి చంద్రుడి వల్ల కలిగేటటువంటి ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి. ఈ ప్రయత్నం చేయొచ్చు. ఇక వ్యక్తిగత జాతకంలో చంద్రగ్రహ దోషం వలన కలిగే వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. మేబీ చంద్రుడు స్త్రీతత్వ గ్రహం అవ్వడం వల్ల చంద్రగ్రహ దోషాలు జాతకంలో ఆరోగ్యరీత్యా ఉంటే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసిన ఇన్ని జాతకాలలో స్త్రీలే అధికంగా బాధపడుతున్నారు. నేత్ర సంబంధిత సమస్యలు, పురుషులకైతే ఎడమ కంటికి నేత్ర సంబంధిత సమస్య వస్తుంది. కుడి కన్ను ఏ ఇబ్బంది అవ్వట్లేదు, ఎడమ కన్ను మాత్రం పురుషులకి ఇబ్బంది పెడుతుంది. స్త్రీలకి కుడి కన్ను ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా హార్మోన్లకు సంబంధించిన సమతౌల్యత దెబ్బతింటుంది. గర్భకోశ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. స్తనాలకు సంబంధించిన వ్యాధులు ఆడవారిని ఇబ్బంది పెడుతున్నాయి. సంతాన సంబంధిత తెలియని కారణాల వల్ల సంతానం కలగడం లేదు, ఆడవారిలోనే తేడా ఉంది అని డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఆడవారికే ఎక్కువగా ఉన్నాయి. బహిష్టు అంటే ఋతుక్రమాలు క్రమం తప్పుతున్నాయి, పీసీఓఎస్ అంటాం వైద్య బాధలో. ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ చంద్రుడి యొక్క దోషం వల్ల స్త్రీలే ఎక్కువగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇక స్త్రీ పురుషులకు ఇరువుగా చూసుకుంటే చంద్రుడికి ఆయుర్వేద శాస్త్రం కఫ తత్వం ఉన్న గ్రహంగా చెప్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే ఊపిరితిత్తులు అంటే ఆస్తమా కానీ, తక్కువ పనికి కూడా ఒక 10 అడుగులు వేసి కూడా అలసిపోయే తత్వం కానీ, అలసట రావడం కానీ, చంద్రుడు బలంగా ఉంటే అసలు వాళ్ళకి అలసటే రాదు. ఇందాక నేను చెప్పాను, ఇది బలహీనంగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి లక్షణం. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు, తరచుగా జలుబు, దగ్గు ఈ యొక్క సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అంటే మాత్రం కొంచెం మీరు చంద్రగ్రహ దోషం ఉందో లేదో మీరు చెక్ చేయించుకోవడం మంచిది వ్యక్తిగత జాతకం ప్రకారం. అలాగే మానసిక రుగ్మతలు, మానసికంగా పిరికితనం, మానసికంగా తమలో తామే మాట్లాడుకోవడం, మానసికంగా ఎవరో తమని వెంటాడుతున్నారనే భయం ఉండడం, మానసికంగా ఏదో తమకే నష్టం జరిగిపోతుంది అనే ఒక అభద్రతాభావం, ఇవన్నీ కూడా చంద్రగ్రహ దోషం ఉన్నాయి జాతకంలో అని చెప్పే సూచనలే. ఇటువంటి వాళ్ళు కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించండి, ఆచరించండి. తీవ్రత తగ్గుతుంది. మరీ ఎక్కువ ఫలితాలు, మరీ దారుణంగా తీవ్రంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఈ ఫలితాలు మాకు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం జపాలు కానీ, హోమాలు కానీ ఇవి కొంచెం తీవ్రతను తగ్గిస్తాయి. నవగ్రహాల్లో ప్రతి గ్రహం వల్ల కొన్ని మంచి యోగాలు ఉంటాయి, చెడు యోగాలు ఉంటాయి. జ్యోతిష్యంలో మేము అది మంచి ఫలితం ఇచ్చినా చెడు ఫలితం ఇచ్చినా యోగం అనే అంటాం. కానీ చంద్రుడి వల్ల మాత్రం నిత్య జీవితంలో ఏర్పడే మంచి చెడు యోగాల్లో అతి ముఖ్యమైన వాటి కోసం నేను ఇప్పుడు చర్చించాలనుకుంటున్నాను. ముందుగా మంచి యోగాలు, గజకేసరి యోగం చాలా సాధారణంగా అందరిలోనూ కనబడుతుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తమ యొక్క జన్మరాశి నుండి కేంద్ర స్థానాల్లో గురుగ్రహం ఉంటుందో వారికి గజకేసరి యోగం ఉంటుంది. ఈ యోగం ఉన్న వాళ్ళకి ఏంటి లాభం? వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు కానీ, ఉన్నత పదవులు కానీ, సంపదలు, సిరి సంపదలు కానీ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికే వస్తాయి. గజకేసరి యోగం చాలా మంచి యోగం. ఇది చాలా ఎక్కువ మందికి కూడా ఉంటుంది. ఇది మంచి యోగం. ఆ తర్వాత మంచి యోగంలో చెప్పాలి అని అంటే చంద్రమంగళ యోగం. ఇది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కోణస్థానాల్లో చంద్రుడు కుజుడు కలిసి ఉంటాడో వారికి ఆర్థిక లాభాలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళు ఈ శ్రీలక్ష్మి యోగం అని కూడా అంటాం ఒక రకంగా. కానీ ఈ చంద్రమంగళ యోగం ఉన్న వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే భయంకరమైన పిసినారు. వాళ్ళ అంత సంపాదించుకుంటారు, అంత సంపాదించే మార్గాలు ఉంటాయి వాళ్ళకి. కానీ వారు శుభ్రమైన తిండి కూడా, తమకి ఆహారం, తమ తీసుకునే ఆహారాన్ని కూడా శుభ్రమైనది తినలేరు. ఇది కూడా ఉంది. అది యోగము మరి శాపము, కానీ ఈ యోగం కూడా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అధినాయక యోగం. ఇది రాజకీయాలకి చాలా రాజకీయ నాయకులకి చాలా ముఖ్యమైన యోగం. ఎవరి జాతకంలో అయితే జన్మరాశి నుంచి షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో రాజగ్రహాలు ఉంటాయో, లేదా లాభాధిపతి లేదా రాజ్యాధిపతి ఉంటాడో వాళ్ళకి ఈ అధియోగం లేదా అధికార యోగం అంటాం. వీళ్ళు ఊహించరు, వాళ్ళే ఊహించరు. అంత చక్కటి అత్యున్నతమైనటువంటి రాజకీయ నాయకత్వము, రాజకీయంగా ఒక పదవి లభిస్తుంది సడన్గా అన్నమాట. వాళ్ళు కూడా ఊహించరు ఇలా జరుగుతుంది అని. ఇది ఒకరికి ఉంది, మనకు తెలుసు. మనం మాట్లాడుకుంటేనే మన బాగా తెలిసిన వ్యక్తి సడన్గా ఒక గొప్ప రాజకీయంగా ఒక మంచి పదవిని పొందారు ఆయన. అదేంటంటే వాళ్ళు కూడా ఊహించరు. వాళ్ళకి జాతకంలో ఖచ్చితంగా ఈ యోగం ఉంటుందన్నమాట. వాళ్ళకి జన్మరాశి నుంచి షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో రాజగ్రహాలు కానీ, లాభాధిపతి కానీ, రాజ్యాధిపతి కానీ ఉచ్చస్థితిలో ఉంటారు. ఈ యోగాలు చాలా మంచి యోగాలు. గజకేసరి యోగము,
చంద్రమంగళ యోగము, అధికార యోగం. ఈ 3 యోగాలు చంద్రుడి వల్ల కలిగే యోగాల్లో మంచి యోగాలు. చంద్రుడి వల్ల ఇంతవరకు మంచి జరిగే యోగాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రుడి వల్ల అశుభం, చెడు జరిగే యోగాల్లో ముఖ్యమైన యోగాల గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మొదటిది కేంద్రమ యోగం. దీనినే కేంద్రమ చంద్రదోషం అని కూడా అంటాము. అంటే ఎవరి జాతకాల్లో అయితే ముఖ్యంగా చంద్రుడు ఉన్న రాశికి ముందు ఉన్న రాశి, లేదా చంద్రుడు ఉన్న రాశి, లేదా చంద్ర రాశికి తర్వాత ఉన్న రాశికి, ఈ 3 రాశుల్లో ఏ గ్రహాలు ఉండవో దాన్ని కేంద్రమ దోషం అని అంటాం. ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు. వాళ్ళు ఒంటరిగా ఉండే జీవితంలో అన్నీ సాధించాలి అని కోరుకుంటారు. ఇలాంటి వారితో కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉండవు. సదా ఏదో ఒక తెలియని ఒక మానసిక ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడుతూ ఉంటారు. ఇది తీవ్రమైనటువంటి చంద్రుడి వల్ల ఏర్పడే చెడు యోగాల్లో ఇదొక యోగం. ఇది ఆ తర్వాత విషయోగం, ఇదొకటి. ఎవరికైతే రాశి చక్రంలో, అదేవిధంగా అంశచక్రంలో, ఈ 2 చక్రాల్లో చంద్ర శనులు కలిసి ఉంటారో దాన్ని విషయోగం అంటాం. వీళ్ళు ఏ పని చేసినా అది కలిసి రాదు. అది అన్ని అవాంతరాలు ఎదుర్కొంటుందంటే పాపం వారు ఊహించరు. అన్ని రకాలుగా సిద్ధమయ్యి ఒక పనిని ప్రారంభించడానికి అన్ని సర్వం ఏర్పాటు చేసుకుంటారు. చివరి క్షణంలో అది నష్టపెడుతుంది. ఇలా ఉండాలని విషమ యోగం అంటాము. ఇది అటువంటి జాతకులకు నిరాశని, నిస్పృహల్ని తరచుగా కలగజేస్తూ ఉంటుంది. ఇక గ్రహణ దోషం, ఇదొకటి. అంటే గ్రహణ దోషం అని అంటే కేవలం గ్రహణాల సమయంలో జన్మించిన వాళ్ళకి వచ్చింది అని కాదు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో చంద్రుడు రవి లేదా చంద్రుడు కేతువు కలిసి ఉంటారో వారికి ఈ దోషం ఏర్పడుతుంది. ఈ గ్రహణ దోషం, చంద్రుడి వల్ల ఏర్పడేటటువంటి ఈ గ్రహణ దోషం వల్ల ఆ జాతకుడు ఇబ్బంది పడడు. ఆ జాతకుడి తల్లి ఆయుర్దాయం దెబ్బతింటుంది. చిన్నతనంలోనే తల్లి మరణించింది, లేదా యుక్త వయసులో తల్లి మరణించింది, తల్లి యొక్క సౌఖ్యాన్ని పొందలేకపోతున్నాడు ఎవరైనా జాతకుడు అని అంటే ఈ దోషం ఉన్నట్లు. చంద్రుడి వల్ల ఏర్పడే దోషాల్లో, చెడు దోష యోగాల్లో ఈ 3 చాలా ముఖ్యమైనవి. వీటిలో ఏదైనా సరే మీకు ఉన్నట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినటువంటి దోష నివారణ పద్ధతుల్ని పాటించండి. చంద్రగ్రహ ప్రార్థన చేయండి. ఇక మంచి యోగమా చెడు యోగమా, చంద్రుడు నా జాతకంలో బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా, శుభుడిగా ఉన్నాడా పాపిగా ఉన్నాడా, ఇవన్నీ పక్కన పెడితే చంద్రాష్టమ దోషం అనేది ఒక భయంకరమైన విషయం ఉంది. ఇది ఒకటి ఖచ్చితంగా నేను మెన్షన్ చేసి తీరాలి. మీరు ఏ ముహూర్తాన్ని ఎంచుకోవాలనుకున్నా కూడా దయచేసి సిద్ధాంతుల దగ్గరికి వెళితే వాళ్ళన్నీ చెక్ చేసి చెప్తారు. పురోహితుల దగ్గరికి మాత్రం వెళితే, లేదా సిద్ధాంతులైనా కూడా తప్పేమీ లేదు అడగడంలో, అడగండి. ఉన్న విషయాన్ని అడిగే తప్పే ఉంది. మీ జన్మరాశి నుండి ముహూర్తం పెట్టిన రోజు చంద్రుడు 8వ రాశిలో ఉండకూడదు. సాధారణంగా చంద్రుడు ఒక రాశిలో 2.25 రోజులు ఉంటాడు. ఎవరికైతే ముహూర్తం నిర్ణయిస్తున్నామో అది ఏ రకమైన ముహూర్తమైనా కావచ్చు, జన్మరాశి నుంచి 8వ రాశిలో చంద్రుడు గనక ఉన్నట్లయితే ఆ చంద్రాష్టమ దోషం ఏర్పడింది అని అంటే ఆ కార్యం విఘ్నం అవుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏర్పడదు. అకారణమైన కోపము, అకారణమైనటువంటి మానసిక ఉద్రేకత, ఉన్మాద తత్వాలు వచ్చి మీ చేజేతులారా మీరు లేదా మీ రక్త సంబంధీకులే ఆ కార్యక్రమాన్ని పాడు చేస్తారు.
కాబట్టి ఒక ముహూర్తం నిర్ణయం జరుగుతున్నప్పుడు ఈ చంద్రాష్టమ దోషం ఉందో లేదో కూడా కనుక్కోండి. మీ యొక్క జన్మ రాశి నుండి 8వ రాశిలోకి ఆ ముహూర్త సమయంలో చంద్రుడు ఉండకూడదు. ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరగా చెప్పాలంటే, చంద్రుడు కేవలం ఆకాశంలో ఒక మెరిసే ఒక ఉపగ్రహం మాత్రమే కాదు, ఒక నిర్జీవ గోళం కాదు. మన భావోద్వేగాలని, మన అంతరాత్మని, మన యొక్క ఆత్మ ప్రబోధాన్ని ప్రేరేపించే ఒక శక్తి. జ్యోతిష శాస్త్ర రీత్యా చంద్రగ్రహ బలం మనకుంటే మనోవాంఛ ఫలసిద్ధత ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఖగోళ పరంగా భూమికి ఒక రక్షణ కవచంలా ఉంటూ, జ్యోతిష శాస్త్ర పరంగా, ఆధ్యాత్మిక పరంగా మన జీవితాలకి ఒక దిశా నిర్దేశాన్ని కలిగిస్తున్న ఈ నిశాకరుణ్ణి, వారి యొక్క అనుగ్రహం, అదేవిధంగా ఆ ప్రత్యక్ష దైవాలైనటువంటి నవగ్రహాల అనుగ్రహం మనందరి మీద ఉండాలని, మనందరి జీవితాల్లో మనోవాంఛ ఫలసిద్ధత ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇందాక నేను చెప్పినటువంటి షోడశ కళానిధి లేదా మంత్రాలు కానీ, ఏమేమి చేయాలని నివారణ మార్గాలు కానీ, ఇవన్నీ కూడా ఏ పేజీలో ఉన్నాయో డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు మా వెబ్సైట్ ourshubhakarya.com ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ యొక్క సందేహాల్ని నాకు వీలైనంత త్వరలో మీకు నివృత్తి చేస్తాను. మళ్ళీ వచ్చే వారం ఈ యొక్క నవగ్రహ లక్షణాలు, జాతక ఫలితాలు సిరీస్లో కుజగ్రహం యొక్క లక్షణాలు, అదే జాతకులపై కుజగ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల మీద చర్చించుకునేటప్పుడు కలుద్దాం. అప్పటి వరకు సెలవు.